Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఊరూరా వినాయక చవితి సందడి ముగిసింది. గణనాథుడికి ఘనంగా వీడ్కోలు చెప్పేశాం. మరికొద్ది రోజుల్లో దసరా పండుగ సందడి మొదలు కానుంది. ఈ రోజుల్లో తలపెట్టే అన్ని పనులు విజయాలను చేకూరుస్తాయి. ఎన్నాళ్ళగానో అనుకున్న డ్రీమ్ హౌస్ కొనాలనుకున్నా, లాంగ్ టైం ప్రాఫిట్స్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నా, అందుకు అన్ని విధాల అనుకూల టైం ఇది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. ఈ రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాలా ఈజీగా తెలిసిపోతుంది. అది జెన్యూనా కాదా అన్నది మాత్రం ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపటి రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్న వారికి వన్ స్టాప్ డెస్టినేషన్ www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది. సింగపూర్లో ఘనంగా జరిగిన 23వ క్రెడాయ్ నాట్కాన్ 2025 సదస్సు భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త అంకాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మెరీనా బే సాన్స్లో జరిగిన ఈ ఈవెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్ మరియు భవిష్యత్తుపై లోతైన చర్చలకు వేదికైంది. క్రీడాకారులు, సినీ ప్రముఖులు, టాప్ లీడర్లు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సహా 30 మందికి పైగా స్పీకర్లు 17 పవర్ఫుల్ సెషన్స్ లో పాల్గొన్నారు. ఈ సదస్సు స్థిరాస్తి రంగంలో పాలసీ మేకర్స్, ఇన్వెస్టర్స్ మరియు విజనరీలను ఒకే చోటికి చేర్చి దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో రియల్ ఎస్టేట్ పాత్రను వివరించింది. ఈ సదస్సు గ్లోబల్ ప్లాట్ఫామ్ పై భారత రియల్ ఎస్టేట్ కు బలమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఇది కొత్త పెట్టుబడులకు అవకాశాలు కల్పించడం మాత్రమే కాకుండా పట్టణాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడింది. ఈ సదస్సు కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కనపడని మార్పులు తీసుకురావడానికి ఎంతో ప్రేరణనిచ్చింది. భవిష్యత్తులో స్థిరాస్తి రంగం మరింత అభివృద్ధి చెందడానికి ఈ సదస్సు ఒక బలమైన ఫౌండేషన్ వేసింది. విజయవాడ అంటే విద్యలవాడ, వ్యాపారాలకు కూడలి. సమీపంలో రాజధాని అమరావతి రాకతో కొత్త హంగులతో అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నగరం. అత్యంత వేగవంతమైన ప్రగతి నమోదవుతున్నటువంటి నగరాల్లో ముందు వరుసలో ఉంటుంది విజయవాడ. విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా నారెడ్కో ఏపీ సెంట్రల్ జోన్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షోను కండక్ట్ చేయనుంది. విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 పేరుతో ఈ ఈవెంట్ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో అన్ని ప్రముఖ డెవలపర్లు, బిల్డర్లు భాగస్వామ్యం కానున్నారు. ఈ పండుగ సీజన్లో కస్టమర్లను అట్రాక్ట్ చేసేలా గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయటం రియాలిటీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నెరెడ్కో ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల సెప్టెంబర్ 19, 20, 21 తారీఖుల్లో ప్రాపర్టీ ఎక్స్పో అనేది జరుగుతుంది. ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డింగ్ రూల్స్ కానీ, లేఅవుట్ రూల్స్లో కానీ ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఈ రోజున కొత్తగా ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజున భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిల్డింగ్ రూల్స్ అనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి కూడా ఒక ఆదర్శంగా ఉన్నాయి. పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ అనేది ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నదని చెప్పేసి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ, అట్లాగే ఇన్వెస్టర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది బాగుంటుందనేసి, ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎంతోమంది ఇన్వెస్టర్స్ ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఆంధ్రప్రదేశ్లో బాగుంటుందనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నారెడ్కో సెంట్రల్ జోన్ ఆర్గనైజ్ చేస్తున్నాం అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్. జనరల్గా వచ్చేసి నారెడ్కో అనేది ఎవ్రీ ఇయర్ మరి క్యాపిటల్ జోన్లో కానీ, సెంట్రల్ జోన్లో కానీ
ఈవెన్ వచ్చేసి నార్త్ జోన్ కానీ అక్రాస్ ఇండియా వచ్చేసి ప్రాపర్టీ షోస్ కండక్ట్ చేస్తూ ఉంటాము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మీకు రియల్ ఎస్టేట్ లైక్ హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, విల్లా కమ్యూనిటీస్ కానీ, అదేవిధంగా వచ్చేసి మీకు ఓపెన్ ప్లాట్ కమ్యూనిటీస్ కానీ, ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ కానీ, బిల్డింగ్ మెటీరియల్స్, అదేవిధంగా వచ్చేసి మీకు ఇంటీరియర్ డిజైనర్స్ అందరూ వచ్చేసి పార్టిసిపేట్ చేస్తారు. ఒకే వేదిక మీద ఇంతమంది వచ్చేసి ఎగ్జిబిట్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా ఈ విజయవాడ సరౌండింగ్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో లైక్ వచ్చేసి మీకు అమరావతి నుంచి కానీ, తాటికొండ నుంచి కానీ, మంగళగిరి నుంచి కానీ, తాడేపల్లి కానీ, విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఎవరున్నా కానీ ఈ ప్రాపర్టీ షోకి విజిట్ చేసి మీ సొంత ఇంటి కలను వచ్చేసి సాకారం చేసుకోవచ్చు. చీఫ్ గెస్ట్గా వచ్చేసి మా నారా లోకేష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. అదేవిధంగా మా మున్సిపల్ మంత్రి నారాయణ గారిని, అదేవిధంగా అదర్ మినిస్టర్స్ని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ వచ్చేసి పెద్ద సంఖ్యలో వచ్చేసి పార్టిసిపేట్ చేసి మా నారెడ్కో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రెగ్యులర్ ప్రాపర్టీ షోలో కాదు, సిఆర్డీఏతో పార్ట్నర్షిప్తో చేస్తున్నాం. ఈసారి మనకి ఒక మినియేచర్ ఫస్ట్ టైం డిస్ప్లే చేస్తున్నారు. ఎలాంటిది బయట ఇప్పుడు దాకా ఎప్పుడు డిస్ప్లే చేయలేదు, అలా ప్రాపర్టీ షోలో డిస్ప్లే చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోలో మనకి ఏంటంటే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అండి. ఒకసారి మనం ప్రాపర్టీ షోకి వచ్చిన తర్వాత మీకు ఏ ఏరియాలో ఏ ప్రాపర్టీ ఉంది, మీరు ఏం కొనాలనుకుంటున్నారు, విల్లా కొనాలనుకుంటున్నారా, అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నారా, లేకపోతే ఓపెన్ ప్లాట్ కొనాలనుకుంటున్నారా, ఏంటనేది అక్కడికి వస్తే ఏ ఏరియాలో ఏమున్నాయి అవైలబుల్గా తెలుస్తుంది. తర్వాత మీకు లోన్కి వెళ్ళాలంటే ఫైనాన్సర్ అక్కడే ఉంటాడు. మీకు అసలు ఇంటీరియర్ చేసుకోవాలంటే ఇంటీరియర్ డిజైనర్స్ కానీ, ఇంటీరియర్ ఎగ్జిక్యూషన్ పార్ట్ కూడా, మెటీరియల్ సప్లైస్ కానీ ప్రతిదీ ఎండ్ టు ఎండ్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ ప్రాపర్టీ షో డిజైన్ చేసామండి. అందరూ రావాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ. పండుగల సీజన్ మొదలవడంతో రియాలిటీ మార్కెట్లో కొత్త సందడి మొదలైంది. దేశంలోనే రియాలిటీ సెక్టార్లో అద్భుతమైన ప్రగతి నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్ సిటీ ముందుంటుంది. సిటీని మరింత అభివృద్ధి పదంలోకి నడిపించేలా రాష్ట్ర సర్కారు రింగ్ రైల్, మెట్రో ఎక్స్టెన్షన్, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోంది. దీంతో మార్కెట్లో ఎన్నెన్నో కొత్త ఆపర్చునిటీలు వస్తున్నాయి. వీటన్నిటిని కస్టమర్లకు చేరువ చేస్తూ రియాలిటీ సెక్టార్ కు బూమ్ తీసుకువచ్చేందుకు నారెడ్కో తెలంగాణ కృషి చేస్తోంది. ఈ ఫెస్టివల్ సీజన్ లో సొంతింటి గురించి ఆలోచించే ప్రతి ఒక్కరి కళ నిజం చేసేలా నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో ప్లాన్ చేస్తుంది. ఇట్స్ హోమ్ టైమ్ అనే థీమ్ తో ఇటు కస్టమర్లకు అటు డెవలపర్లకు బెనిఫిట్ లభించేలా అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించబోతోంది. నారెడ్కో ప్రాపర్టీ షో పై ప్రజల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కి తగ్గట్టు గ్రాండ్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేందుకు నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రిపరేషన్స్ చేస్తోంది. నమస్తే అండి. ఈరోజు మన నెరెడ్కో 15th ప్రాపర్టీ షో జరగబోతుంది. అది చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. నెరెడ్కో ప్రాపర్టీ షోలు చాలా మంది చూశారు. వాటి కంటే ఇది కొంచెం స్పెషల్గా చేయబోతున్నారు. ఈసారి చాలా మంచి మంచి ప్రాపర్టీస్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ షోకి మీరు అందరూ వచ్చి మీరు మంచి ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రైజెస్ కూడా మీకు అందరికీ కూడా మంచి అందుబాటులో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సుజన్ మీడియా సురేష్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే అండి. We request each and every resident of Hyderabad and Telangana to kindly visit the most prestigious property show in Hyderabad called the Naredko Property Show. It's a festival. It's one place where you could find your dream house, your dream apartment or a plot of your choice. You have about 150 developers with more than 450-500 different projects. So please come, make a decision, buy your dream home and make a fantastic investment for yourself and your future generations. Thank you very much. నారెడ్కో ప్రాపర్టీ షో సిల్వర్ స్పాన్సర్ గా గ్రీన్ రిచ్ గ్రూప్ వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ చైతన్య రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Hello sir, hi. Hello Renu garu, how are you? I'm so good. How are you doing? Very well, thank you. Thank you for having us on the show. Oh, thank you. That's our pleasure, sir. So nowadays people are much excited about the property show. 10th, 11th, 12th na jaragabotundi. So our property show lo meer kuda silver sponsor ga palgonabotunnaru. How do you feel about that? We feel very excited. Memo Naredko tho affiliation chana years nunchi undi and we participated in various property shows that Naredko has conducted before also. Okay. So we are thrilled that we are again participating in this show. This is on the October 10th, 11th and 12th. Yes, okay. yes. May I know the projects you are showcasing in that property show?
షూర్ అండి. సో మా గ్రీన్ రిచ్ గ్రూప్ కంపెనీ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ వచ్చేసి గ్రీన్ రిచ్ హైలాండ్స్. ఇట్ ఈస్ అ 500 acre ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ దట్ వీ బీన్ బిల్డింగ్. ఇది వచ్చేసి మనకి శ్రీశైలం హైవే మీద తుమ్మలూరు విలేజ్ దగ్గర ఉంటుంది. జస్ట్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ దగ్గర దిగి ఇట్ ఈస్ జస్ట్ 10 kilometers ఫ్రమ్ ది అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్. ఈ టౌన్షిప్ వచ్చి 500 acres కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మేము ప్లాన్ చేసామండి. మా క్యాప్షన్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి లివ్, వర్క్, ప్లే అండ్ లెర్న్. సో అవర్ ఇంటెన్షన్ ఇస్ దట్ అవర్ కస్టమర్స్ షుడ్ బి ఏబుల్ టు అకామిడేట్ ఆల్ ఆఫ్ దీస్ అమ్యూనిటీస్ విత్ ఇన్ ద సేమ్ టౌన్షిప్, రైట్? సో వాళ్ళు ఉండాలి అన్నా, వాళ్ళు యాక్టివ్గా ఉండాలన్నా, వాళ్ళకి ఫిట్నెస్ కావాలన్నా, వాళ్ళకి వర్క్ కావాలన్నా, all of those things we want them to have experience within the township project. We're hoping that all of your viewers are able to visit us at the NAREDCO exhibition in Hitex. Even we are thrilled, sir. Thank you. Thank you so much, Andy. హైదరాబాద్ సిటీలో నిత్య సమస్య ఏదంటే ఫస్ట్ గుర్తొచ్చేది ట్రాఫిక్. ఈ సమస్యను చక్కదిద్ది ప్రయాణాలు సాఫీగా సాగేందుకు పబ్లిక్ పార్టిసిపేషన్తో పోలీస్ శాఖ కృషి చేస్తోంది. ఇందులో పోలీసులు, పబ్లిక్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పడిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తోంది. ట్రాఫిక్ సంబంధిత అంశాలపై అవగాహన పెంచేందుకు, ప్రయాణికులకు, ట్రాఫిక్ పోలీసులకు సమర్థవంతమైన మార్గదర్శకాలు అందించేందుకు ఈ నెల 18, 19 తేదీల్లో జలవిహార్లో HCSC ట్రాఫిక్ సమ్మిట్ నిర్వహించనుంది. రీసెంట్ గా భాగ్యనగరంలో జరిగిన గణేష్ నిమజ్జనం వేడుక చాలా ఘనంగా జరిగింది. లక్షలాది మంది తరలి వచ్చిన భక్తులకు, రోజువారీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సమన్వయం చేయటంలో HCSC సమర్థవంతమైన పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటూ ఈ వారం జరిగేటువంటి HCSC ట్రాఫిక్ సమ్మిట్ లో చర్చించనున్నారు. ఈ ఈవెంట్ కు సంబంధించి లోగో లాంచింగ్ రీసెంట్ గా జరిగింది. Now HCSC has come up with a great initiative of Traffic Summit. It is going to be an annual summit, 2 days Traffic Summit of Hyderabad. I think in Hyderabad Traffic Summit, it never happened. This is the first time we are trying to do it, 2 days Traffic Summit. In that we discuss so many things related to our transportation, our infrastructure, our discipline, driver behaviors, everything. Experts are coming from different parts of our country. So please support, make this event a big success. Thank you very much. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మన హైదరాబాద్ ఏ రకంగా ఎదుగుతుందో మనకు తెలుసు. దాంతో పాటుగా అర్బనైజేషన్ అనే దిశ లోపల తెలంగాణ వ్యాప్తంగా ఒక 47% కమింగ్ టువర్డ్స్ హైదరాబాద్ అన్నమాట. దాంతో పాటు పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, తర్వాత కొత్త కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్లతోటి ఏ దిశగా ఎదుగుతుందో మనందరికి కూడా తెలుసు. ఎదుగుతున్న హైదరాబాద్ నగరానికి తగ్గట్టుగా ట్రాఫిక్ వ్యవస్థ ఎలా ఉంది అనేది, అంటే రోజు రోజు ఇబ్బందులు ఏంటనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్, దాంట్లో భాగంగా ట్రాఫిక్ ఫోరం అనేది ఒక వర్టికల్ ఉంది. ఆ వర్టికల్ ఆధ్వర్యంలో వచ్చే 18, 19 తారీఖులలో ట్రాఫిక్ సమ్మిట్ అనేది నిర్వహించడానికి కార్యక్రమాన్ని రూపొందించాము. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమ్మిట్ ఉద్దేశం ఏంటంటే, ఎదిగే దిశ లోపల ఉన్న నగరం లోపల ఏ రకంగా మనకి ట్రాఫిక్ లోపల ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అంటే మనకు వచ్చే ముందుకి అవసరాలకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాల, తర్వాత టెక్నాలజీ ఏ రకంగా ఉపయోగించాలనే దాని మీద అక్రాస్ ద ఇండియా వైడ్ ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేసి కూడా దాని గురించి ఒక సమగ్రంగా ప్యానెల్ డిస్కషన్స్ అనేది ఏర్పాటు చేసి, దాంట్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన ఆలోచనలకి ఒక రూపం కలిగించి గవర్నమెంట్కి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి HCSC తరఫున ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. కలర్స్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. మన పరిసరాలు వర్ణరంజితంగా ఉంటేనే మన డైలీ రొటీన్ లైఫ్ మరింత ఉత్సాహభరితంగా ఉంటుంది. మనసుకు నచ్చిన రంగు ప్రతిరోజును ఒక అందమైన జ్ఞాపకంగా మారుస్తుంది. మీ మనసుకు నచ్చిన రంగు ఏదైనా ప్రతి రంగులోని అందాన్ని మరింత అందంగా కళ్ల ముందుంచేది టెక్నోపెయింట్స్. తిరుగులేని నాణ్యత, తరిగిపోని మన్నికతో MNCలకు ధీటిగా కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన టెక్నోపెయింట్ సంస్థ విలువైన సేవలతో కస్టమర్ల ఆదరణ పెంచుకుంటూ నేడు పెయింట్స్ రంగంలో నేషనల్ లెవెల్ కు ఎదిగింది. రీటైల్ రంగంలో అడుగుపెట్టిన అతి తక్కువ టైంలోనే దేశవ్యాప్తంగా ఆదరణ పెంచుకుంది. క్వాలిటీ ప్రొడక్ట్స్, చక్కటి సర్వీస్, పర్ఫెక్ట్ క్యాంపెయినింగ్ తో మార్కెట్లో లీడింగ్ బ్రాండ్ గా ఎదిగింది. ఇప్పటికీ 24 వసంతాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
టెక్నో పెయింట్స్ కి సంబంధించి ప్రోడక్ట్ మిగిలిన మార్కెట్ లో అవైలబుల్ గా ఉండే ప్రోడక్ట్స్ కంటే ఏ రకంగా అది యూనిక్ సార్, ఏ రకంగా అది డిస్టింగ్విష్డ్? మీరు ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు మీ ప్రోడక్ట్ గురించి? ఎందుకంటే అదర్ కంపెనీస్ వెళ్ళిన సెక్టార్స్ వేరు, నేను వెళ్ళిన సెక్టార్ వేరు. నేను డైరెక్ట్ ఎండ్ కస్టమర్ దగ్గరికి వెళ్తున్నా. ఈరోజు నేను ఒక ఇన్ని గ్రేడ్స్, ఇన్ని క్వాలిటీస్ నేను తీసుకొని వెళ్ళట్లేదు. నేను తీసుకెళ్తున్న ఒకటే క్వాలిటీ అనే ఒక ప్రొడక్ట్ని తీసుకెళ్తున్నా. అక్కడ నేను ఒక 2 గ్రేడ్స్ 3 గ్రేడ్స్ 4 గ్రేడ్స్ అని నేను ఎక్కడ కూడా కస్టమర్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. కస్టమర్ని కన్ఫ్యూజ్ చేసి కస్టమర్ మీద ప్రైజ్ అనే ఒక ఓవర్లోడ్ పెట్టేసి కస్టమర్ని కన్ఫ్యూజ్ చేసి మార్కెటింగ్ చేసుకోవట్లా. నేను నాది 100% క్వాలిటీ ప్రొడక్ట్, జెన్యున్ ప్రొడక్ట్, దానికి ఒక గుడ్ ప్రైజ్, దాన్ని ఒకటి ఫిక్స్ చేసుకున్నా. ఎక్కడ కూడా మీరు ఈరోజు మార్కెట్లో చూసుకుంటే మీరు ఒక షాప్కి వెళ్తే ఒక ప్రొడక్ట్లో ఎన్ని గ్రేడ్లు చూపిస్తున్నాయండి. ఇదంతా ఎవరు చేస్తున్నాడు? ఇదంతా కన్ఫ్యూజ్ కాదా? ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ కాదా? అంటే నేను ఈ పాయింట్ బిజినెస్ మ్యాన్గా అయితే చెప్పకూడదు కూడా, కానీ ఇది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ నెంబర్స్ని పెంచుకోవటానికి ఆడుతున్న గేమ్ ఇదంతా. ఈ గేమ్లో రియల్ కన్జ్యూమర్స్ నష్టపోతున్నారు. మా కంపెనీ అలా కాదు. ఒకటే ప్రొడక్ట్, ఒకటే క్వాలిటీ. దీంట్లో 4 గ్రేడ్స్ 5 గ్రేడ్స్ లేవు. ఇక్కడ నేను పెట్టను దాంట్లో. అదే నేను ఎంత ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్నానో ఆలోచించండి మీరు. నా R&D, నా క్వాలిటీ, నా అప్లికేషన్ సర్వీసెస్, ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని క్వాలిటీ అప్లికేషన్తో కన్జ్యూమర్కి రీచ్ అయ్యేటట్లుగా ప్లాన్ చేస్తున్నాం. అదంతా కూడా దిస్ ఈజ్ వెరీ ఫండమెంటల్ ఎక్సర్సైజ్ అండి. నేను అదే చెప్పాను, బిజినెస్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్, ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ డిఫరెంట్. మనం ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, దానికి ఎంత కాస్ట్ అయితే మనం ఇవ్వాలనుకుంటున్నా ఆ కాస్ట్లో కూర్చోబెట్టాలి. ఆ సర్ఫేస్కి సూటబుల్ అప్లికేషన్ తీసుకురావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనం వేసుకునే ఒక డ్రెస్సు మనకు మ్యాచింగ్ చూసుకుంటున్నాం. ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని సింపుల్గా ఒక బీఓకి పంపించేస్తారండి. దట్ ఈస్ సూటబుల్ ఆర్ నాట్ అని కూడా చెక్ చేసుకోరన్నమాట. కాంట్రాక్టర్గా నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ముందు ఎక్కడా కూడా కొటేషన్ ఇవ్వలేదండి. నేనేం చెప్తానంటే, నేను వస్తున్నాను, మీ ప్రాజెక్ట్ని విజిట్ చేస్తాను, మీ సర్ఫేస్ని చెక్ చేస్తాను, మీ సర్ఫేస్కి సూటబుల్ స్పెక్ ఇస్తానని చెప్తా. ఈరోజు జరుగుతుంది ఏంటంటే, ఈరోజు మార్కెట్కి అంతా కూడా ఆపోజిట్ జరుగుతుంది. అద్భుతం చూడాలని ఎవరికి ఉండదు? ఆనందాన్ని ఆస్వాదించాలని ఎవరు కోరుకోరు? ఎంత చూసినా వన్నె తగ్గనిది, ఏ పరిస్థితుల్లో అయినా ప్రశాంతతను అందించేది పచ్చదనమే. డెవలప్మెంట్ స్పీడ్ గా పెరుగుతున్న కొద్దీ పచ్చదనం తగ్గిపోతోంది, ప్రశాంతత కరువైపోతోంది. ఇప్పుడు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. సరికొత్త ప్రకృతి అందాలను ఆస్వాదించటం, అద్భుతమైన క్షణాలను మిస్ అయిపోతున్నామనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది. ఇక ఆ బెంగ అక్కర్లేదు, ఆ లోటు తీరుస్తోంది చిలుకూరు సమీపంలోని ఎక్స్పీరియం. హైదరాబాద్ సిటీలో లేటెస్ట్ వండర్ ఏదంటే, సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు వస్తున్నటువంటి ఆన్సర్ ఒకటే, అదే ఎక్స్పీరియం. ఎక్స్పీరియంలో గడిపేటువంటి ప్రతి ఒక్క క్షణాన్ని మరింత ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే వారి కోసం ప్రీమియం క్లబ్ మెంబర్షిప్ అందుబాటులో ఉంది. మొదటి 200 మందికి స్పెషల్ గా 4 లక్షల రూపాయలకే క్లబ్ మెంబర్షిప్ ని ఆఫర్ చేస్తున్నారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్ అవ్వడానికి, సెలవులను ఆనందంగా గడపడానికి ఇంతకన్నా అద్భుతమైన ప్రదేశం ఉండదనిపించేలా రామడుగు రామ్దేవ్ గారు ఎక్స్పీరియం ని తీర్చిదిద్దారు. ఇక్కడ నచ్చిన వారితో గడిపే క్షణాలను మరింత అందంగా ఆనందంగా మార్చుకోవడానికి క్లబ్ మెంబర్షిప్ ఉపయోగపడుతుంది. నమస్తే సార్. అండ్ ఇంత మంచి ఆలోచన మీకు వచ్చినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. చాలా మంది ఒక హాలిడే వచ్చింది అంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించే టైంలో ఇంత మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ని మా అందరికీ అందించారు. 150 acres లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టాలి అంటే ఎన్ని ఏళ్ల శ్రమ దాని వెనకాల ఉంది? హౌ డిడ్ ఇట్ స్టార్ట్? ఇది నాకు 25 years బ్యాక్ వచ్చిన ఐడియా అండి. నాకు ఫస్ట్ నుంచి చెట్లు అంటే ఇష్టము. ఐఎమ్ ఆర్టిస్ట్. ఈ ఆర్ట్ని నా చెట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ని కలిపేసేసి ఇది చేయడం జరిగిందండి. ఎస్, అందుకే మీ ప్రతి ఫ్రేమ్ లో కూడా అండి ఒక ఫొటోస్ కి సంబంధించి చాలా మంచి పిక్చర్స్ రావడము, తర్వాత కళ్ళకు ఇంపుగా కనిపించేటువంటి బ్యూటిఫుల్ ఇమేజెస్ కనిపించడము జరుగుతుంది. బికాస్ సార్ ఒక ఆర్టిస్ట్ కాబట్టి, ఒక ఆర్టిస్ట్ ఒక ఆర్ట్ పరంగా ఎంత గౌరవం ఇస్తారు ఆర్ట్కి అనేది మనకి ఎక్స్పీరియన్స్ సెంటర్లోకి వస్తే 100% తెలిసిపోతుంది. సో పొద్దునే వచ్చామంటే మన ఫ్యామిలీతో ఈవినింగ్ 5-6 o'clock వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో హౌ ఇస్ ఇట్ అంటే ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంకా అసలు ఏం కోరుకుంటున్నారు మీరు? ఇది ఎలా అవ్వాలని కోరుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అండ్ గోల్? యాక్చువల్గా మై డ్రీమ్ ప్రాజెక్ట్, మై ప్యాషన్. దానికోసం అని చెప్పేసి ఇది ఎంతో కష్టపడి చేశాము. చాలా మంది వస్తున్నారు, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ టైమ్ అన్నమాట. మన హైదరాబాద్ కాంక్రీట్ జంగల్లో ఉండే ప్రజలకి దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ రిలీఫ్. సార్ ఇది మనకి ఎంట్రీ టికెట్ అది కూడా ఒకసారి చెప్తే చూసేవాళ్ళు కూడా. ఇది $499 ఫర్ వీక్ డేస్. ఓకే.
$599 ఫర్ వీకెండ్స్. ఓకే. సో బగ్గీ సర్వీస్ అంటే కొంచెం మనకి ఎక్స్ట్రా ఉంటుంది, లిటిల్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ కాబట్టి ప్రతిదీ మీరు దగ్గరుండి ఇది ఇలా ఉండాలి అనుకున్నారా, లేకపోతే హూ హెల్ప్డ్ యూ, అంటే ఆ ఆర్కిటెక్చర్ చేయడానికి ఎవరు హెల్ప్ చేశారు మీకు? దీనికి ఎవరు ఆర్కిటెక్ట్ కానీ ల్యాండ్స్కేప్ డిజైనర్ కానీ ఎవరు లేరండి. అంటే నేను ట్రై చేశాను అట్లాంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అని చెప్పేసి. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే వాళ్ళు నిజంగా ఎవరు దొరకలేదు. ఈవెన్ బాలి నుంచి ట్రై చేశాను, ఆస్ట్రేలియా నుంచి ట్రై చేశాను, తర్వాత సిడ్నీ నుంచి ఒకతను చెప్పాడనమాట, మీకు అప్పటికే కొంత వర్క్ చేస్తూ ఉన్నాం మేము. అది చూసి అతను చెప్పాడు, అసలు యూ ఆర్ థింకింగ్ అండ్ యువర్ వే ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, ఇట్ ఇస్ నాట్ మ్యాచింగ్ విత్ అవర్ ఇస్ ద డిఫికల్ట్ అండ్ వై డోంట్ యు డూ ఆన్ యువర్ ఓన్ అని అతను చెప్పిన తర్వాత ఇక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. బీయింగ్ ఏ ఆర్టిస్ట్ అంటే ఐ కెన్ విజువలైజ్ థింగ్స్ ఇన్ అ బెటర్ మేనర్ అని చెప్పేసి ఆ విధంగా చేయడం మొదలుపెట్టాను. సూపర్ సార్. సిటీలో ప్రైమ్ లొకేషన్, లగ్జరీకి కొత్త డెఫినేషన్ ఇచ్చే ఎమినిటీస్, అద్భుతమైన అవుట్లుక్, ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్ట్, బెస్ట్ బ్రాండ్. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ప్రాజెక్ట్ అంటే సూపర్ అనకుండా ఉండలేం కదా. హ్యాపీ లివింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ లో ప్రస్తుతం అన్ని వర్గాల ఫోకస్ కాన్సన్ట్రేట్ అయినటువంటి మోఖిలాకు మారుపేరుగా ఎదిగిన ఘనత ఈ సంస్థ సొంతం. ఎన్సిడి ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు నారాయణకు తెలంగాణ త్వరలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి టోపాజ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. హోమ్ బయర్స్ అందరికీ శుభవార్త. అక్టోబర్ 10, 11, 12 తేదీలలో మన హైటెక్స్ హాల్ 4 నందు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ వారు 15th ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నారు. మన అందరం కూడా మన డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఇక్కడ ప్లాట్స్, ఫ్లాట్స్, అలాగే విల్లాస్, అన్ని రకాల ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఒక అనువైన ప్రదేశం ఇది. నచ్చిన ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుని అక్కడే స్పాట్లో కూడా లోన్ కూడా శాంక్షన్ చేసుకుని మనం ప్రాపర్టీ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాపర్టీ షోలో మీ ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ కూడా డిస్ప్లే చేయబడుతుంది. అందరూ కూడా వచ్చి స్టాల్ని సందర్శించి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మార్కెట్ కూడా మంచి అనుకూలంగా ఉంది, అందుబాటు ప్రైస్లో దొరుకుతున్నాయి. అన్ని రకాల ప్రాపర్టీస్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. మన అందుబాటు ధరలో ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుని మనం డ్రీమ్ హోమ్ని సొంతం చేసుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో రిమార్కబుల్ ప్రాజెక్టులు ఎన్నిటినో డెవలప్ చేసింది ఎన్సిడి. ఈ ఘనతతో పాటు సంస్థ పాటించే సమున్నత విలువలను వారసత్వంగా అందుకుంటూ నిఖిల సంస్థ సెకండ్ జనరేషన్ ముందుకొచ్చింది. నేటి యంగ్ జనరేషన్ కు ప్రతినిధులైన నిఖిల, యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యతను స్వీకరించారు. కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ నిఖిల ఘనతను కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు. హాయ్ నిఖిల, హాయ్ యశ్వంత్. సో నిఖిల, వాట్ ఆర్ యువర్ కాంట్రిబ్యూషన్స్ టు ద కంపెనీ? హలో అండి, నేను కరెంట్లీ ఎన్సిడిలో డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేస్తున్నాను. ఎన్సిడి లెగసీని కొత్త టెక్నాలజీస్తో, కొత్త ట్రెండ్స్తో ఎలా ముందుకు తీసుకెళ్లాలని నేను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎన్సిడి బ్రాండింగ్ కాన్సెప్ట్స్ కానీ అవన్నీ నేను టేక్ కేర్ చేస్తూ ఉంటాను. ఓకే. సో యశ్వంత్, హాయ్, వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద కంపెనీ? సో నాన్నగారి గుడ్ వాల్యూస్ ఏమేమి తీసుకున్నారు? వాట్ ఈస్ ద పాజిటివ్ థింగ్స్ యూ అబ్జర్వ్డ్ ఇన్ నాన్న? సో నా కాంట్రిబ్యూషన్ వచ్చేసరి ఎన్సిడికి ఐ టేక్ కేర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్. ఓకే. సో అకౌంట్స్ మా ఫాదర్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో ఆయన అంత ఫైనాన్షియల్గా డిసిప్లిన్ ఉండడం వల్లనే మా ప్రాజెక్ట్ ఎప్పుడు ఆగకుండా, స్లో మార్కెట్ ఉన్నా కూడా ప్రోగ్రెస్ ఎక్కడ స్లో అవ్వకుండా బాగా చేయగలుగుతున్నాము. అండ్ పర్చేస్లో యాజ్ అ సివిల్ ఇంజనీర్గా ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ మై బీటెక్. సో దట్ ఈస్ హెల్పింగ్ మీ గెట్ బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ ప్రోడక్ట్స్ ఫర్ అవర్ కస్టమర్స్. ఎన్సిడి రాయల్ పెవిలియన్ గురించి చాలా మనం మాట్లాడుకున్నాం. పీపుల్ చాలా మందికి కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. సో వాట్ ఇస్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ రాయల్ పెవిలియన్? సో ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ లో బ్లాక్ ఏ వచ్చేసి మొన్న ఉగాదికే ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. సో అందరూ ఆల్రెడీ బ్లాక్ ఏ వాళ్ళందరూ ఇంటీరియర్స్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ బ్లాక్ బి వచ్చేసి ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు రాయల్ పెవిలియన్ లో ఇంకా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంకా ఏమైనా యూనిట్స్ ఉన్నాయా? యా, ఉన్నాయి. మీరు వచ్చి సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే రాయల్ పెవిలియన్ లో తీసుకునే అవకాశం ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ నిఖిల, ఆల్ ద వెరీ బెస్ట్ యశ్వంత్. సో నెక్స్ట్ జనరేషన్ అంటే అసలు మామూలుగా ఉండదు. మన ఎన్సిడి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది అనమాట విత్ దిస్ యంగ్ జనరేషన్. ముందు చూపు,
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే విజయం వరిస్తుంది. కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టే సమయంలోనూ ముందు చూపు, సరైన నిర్ణయం కీలకం. అప్పుడే పెట్టిన ప్రతి రూపాయికి మంచి లాభాలు దక్కుతాయి. ప్రతి ప్రాజెక్టులోనూ ఇంకెక్కడా రాని అప్రిసియేషన్ లభించేలా చేయటం గిరిదారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఫోకస్ అయ్యేటువంటి ప్రాంతాలను ముందే గుర్తించడం గిరిదారి సక్సెస్ సీక్రెట్. వాటిలో మణిహారం లాంటి ప్రాజెక్ట్ రాజేంద్రనగర్ సమీపంలోని లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. రాజేంద్రనగర్ ఏరియాలో టాప్ క్లాస్ విల్లా ప్రాజెక్టులలో ప్రాస్పెరా కౌంటీ ది బెస్ట్ అంటే అతిశయోక్తి కాదు. ప్రెజెంట్ మనతో ఉన్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుపతి రెడ్డి గారు. సో సార్తో మాట్లాడి గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీ ప్రాజెక్ట్స్ ఏమైనా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? ఎస్, కిస్మత్పూర్ నేను ఆ రోజు చెప్పిన, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, హైదరాబాద్లోనే ది బెస్ట్, ది బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి దట్ డే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అదే రకంగా తీర్చిదిద్దినం. నా విజన్ ఎట్లయితే నేను కలగనను, ఆ కళ 100% సాకారం అయిపోయింది. ఆ కళ సాకారం అయిపోయి బ్యూటిఫుల్ వెంచర్ తీర్చిదిద్దినం. అమ్యూనిటీస్ అండ్ స్పెక్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ బ్రోచర్ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగానే విల్లా తీర్చిదిద్దినం. నాకు చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. దట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ కొన్ని విల్లాస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇంటీరియర్ గానే చేసుకుంటూ ఉన్నాం. గిరిదారి కన్స్ట్రక్షన్ టీం కూడా నేను కంగ్రాచులేట్ చెప్తా ఉన్నా. అందరు కృషితోని, అంటే ఐకమత్యంగా, ఏ ఒక్కరితోనూ ఒక పని జరగదు. ఐకమత్యంగా అందరూ ఉండి, అంటే అహర్నిశలు కృషి చేసి ఒక తీర్చిదిద్ది మంచి గేటెడ్ కమ్యూనిటీ, హైదరాబాద్లోనే ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అందిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా మా కస్టమర్లు కూడా, ఎందుకంటే మాకు వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి, మా కస్టమర్లు కూడా మా దగ్గర విల్లాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ఫ్యూచర్ ట్రెండ్స్ ను ప్రజెంట్ డే అంచనా వేస్తూ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో ఇండస్ట్రీలో ముందుండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ వస్తోంది. సిటీతో పాటు జిల్లాలోనూ మరెవ్వరికీ సాధ్యం కాదనిపించేలా అల్టిమేట్ లెవెల్లో ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ, బ్యూటిఫుల్ అంటే వరల్డ్ క్లాస్ కమ్యూనిటీ అందియాలని, మైగ్రేషన్ కొంతనన్నా మనం ఆపాలనే ఉద్దేశం మీద ప్లాన్ చేసి ప్రతి జిల్లాల్లో మా ప్రాజెక్టులు చేపట్టాలని, 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని ఆ రకంగా మేము ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు వరంగల్ కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతా ఉన్నది. డెఫినెట్ గా మార్కెట్ బ్రహ్మాండంగా అవుతుందనే నా పూర్తి విశ్వాసం. తెలంగాణలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని దిక్కుల సమభావంగా డెవలప్ అవుతూ ఉన్నది. హైదరాబాద్ కూడా విపరీతంగా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ మా ప్రాజెక్ట్ అని కాదు, అన్ని పర్మిషన్లతో, గవర్నమెంట్ పర్మిషన్లు తీసుకున్న ఏ ప్రాజెక్టులో అయినా ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు సంతోషంగా ఉండాలని నా ఒక కోరిక. చూసారు కదా ఇవాళ సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.